దేశంలో పెద్దోడికి పేదోడికి అనేటువంటి ఒక న్యాయం, ఒక తీర్పు అనేటువంటి దాంట్లో ఈరోజు చర్చించుకుంటారు. ఎందుకంటే ఇంతవరకు అదే చిన్న వ్యక్తి కాదు బండి సంజయ్. ఇప్పుడు తెలంగాణలో మీరు కూడా ప్రజా జీవితంలో ప్రజాక్షేత్రంలో రోజు తిరుగుతున్నటువంటి వ్యక్తులే. మీరు చెప్పండి, జర్నలిస్టుగా సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కేసు తీసుకోండి సార్ అంటే, ఏమైందిరా బాబు, ఏందిరా బాబు, ఎన్నిసార్లు రేపు రాపో ఎల్లుండి రాపో, సిఐ లేడు, ఎస్ఐ లేడు అని ఒక కేసు మీద 20 సార్లు తిరిగినటువంటి పోలీస్ స్టేషన్లు ఎన్ని లేవు బ్రదర్? ఇది హైదరాబాద్లో నీకు చూపిస్తా. అలాంటిది ఆయన కేంద్ర మంత్రి అని తెలుసు, వాళ్ళ ప్రభుత్వం బీజేపీలో 12 ఏళ్ల నుంచి అధికారంలో ఉందని తెలుసు, ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు ప్రధాని అని తెలుసు. రేపు 10వ తారీఖు నిన్నెంత అదే కదా 9 నిన్న నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కు వస్తున్నారని తెలుసు. కేంద్ర హోంమంత్రి బండి సంజయ్కి దగ్గరకు ఉంటాడని తెలుసు. ఇన్ని తెలిసినా సరే ఆ కుటుంబం ధైర్యంతో ఒక సాగల ఐలమ్మలాగా, ఒక సమ్మక్క సారక్కల్లాగా, ఒక రాణి రుద్రమాదేవిలాగా ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళు చంపుతానన్నా, పొడుస్తానన్నా, బెదిరించినా, అధికారాన్ని దుర్వినియోగం చేసి వీళ్ళని రకరకాల ఇబ్బందులు పెట్టాలని చూసినా ధైర్యంగా ముందుకొచ్చి ఆ తల్లి నాకు న్యాయం చేయండి అని ఆ తల్లి చిన్న పాప తరపున వచ్చి రోడ్డు మీద నిలబడదంటే వాళ్ళ నిజాయితీ పరులు, వీళ్ళ దొంగలు బ్రదర్. నువ్వు చెప్పు.